ఫిజికల్ సైన్స్లో మనం ఫైనల్ టచ్గా ఈరోజు మనం వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ తెలుసుకుందాం. దీంట్లో 8 మార్క్స్ క్వశ్చన్స్ అనేటివి ముఖ్యమైనవి. ఇప్పుడు నేను చెప్పబోయేటివి 15th ఒక 2 చెప్తాను, 16th కింద ఒక 2 క్వశ్చన్లు చెప్తాను, 17th కింద ఒక 2 క్వశ్చన్లు. ఎక్కువ లేదు, అంటే ఇవి ఓన్లీ పాస్ కావడానికి మాత్రమే చెప్తున్నాను. ముందుగా ఇవి చదువుకొని మిగతా కూడా నేర్చుకోండి. ఇది ఓన్లీ పాస్ కావడానికి మాత్రమే. 50కి 35 మార్కులు అందరికి వస్తాయి, కానీ మీకు 50కి 50 రావాలంటే ఈ వీటితో పాటు ఇంకా ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఉన్నాయి, అవి కూడా నేర్చుకోండి. అవి మీకు తెలుసు. కానీ ఇప్పుడు నేను ఓన్లీ ఒక్క ఫిజిక్స్లోనే 35 మార్కులు తెచ్చుకుంటాను. అంటే మీ పిఎస్ ఎన్ఎస్ కలిపితే 35 రావాలి. ఓన్లీ పిఎస్లోనే 35 వచ్చినా కూడా పాస్ అయ్యి, ఓన్లీ ఎన్ఎస్లో కూడా 35 వచ్చినాను అప్పుడు కూడా పాస్ అయ్యి. దీంట్లో 0 వచ్చినా ఎన్ఎస్లో 35 వచ్చినా పాస్ అయ్యి. కాబట్టి మనకు పాస్ కావాలంటే పిఎస్ ఎన్ఎస్ మొత్తం ఎన్ని ఉండాలి? 35 మార్క్స్ ఉండాలి. ఓన్లీ పిఎస్లోనే పాస్ అయినారనుకో, ఇంకా ఎన్ఎస్లో అదనం మార్కులు, దాంట్లో 30 వచ్చినా చాలు. కాబట్టి ఓన్లీ ఫిజిక్స్లోనే పాస్ అయ్యేటట్లు తక్కువ ప్రశ్నలతో ఎక్కువ మార్కులు ఎట్లా తెచ్చుకోవాలి అవన్నీ మీరు నేర్చుకున్నారు. మళ్ళీ ఒకసారి చూద్దాం. ముందుగా 8 మార్క్స్ క్వశ్చన్ చూద్దాం. 8 మార్క్స్ క్వశ్చన్స్లో 15th ఏలో మనం 2 క్వశ్చన్స్ ఉన్నాయి. ఫస్ట్ వన్ మయోపియా. అంటే అశ్వదృష్టి. అశ్వదృష్టి. తర్వాత రెండవ క్వశ్చన్ ఇంపార్టెంట్, హైపర్ మెట్రోపియా, దీర్ఘ దృష్టి. ఈ 2 క్వశ్చన్లే, ఇంకెక్కువ అవసరం లేదు. మీరు నేర్చుకోవాల్సింది అంటే నేను ఓన్లీ డి గ్రేడ్ వాళ్ళ డోరేసి ఓన్లీ డి గ్రేడ్ వాళ్ళ కోసం మాత్రమే నేను చెప్తున్నాను. అయితే ఇవి అందరు నేర్చుకోవాల్సిందే, ఇవి క్వశ్చన్లు అందరు నేర్చుకోవాలి. ఓన్లీ 35 మార్కులు తెచ్చుకోవడానికి చెప్తున్నాను. ఇప్పుడు 15th ఏలో ఎన్ని నేర్చుకోవాలి? 2, మయోపియా, హైపర్ మెట్రోపియా, అశ్వదృష్టి, దీర్ఘ దృష్టి. ఈ 2 క్వశ్చన్లో ఒకటి కంపల్సరీ వస్తుంది. 8 మార్క్స్. ఇది హ్యూమన్ ఐ అనే పాఠంలో ఉంది. హ్యూమన్ ఐ. నెక్స్ట్ 8 మార్క్స్లో 16th క్వశ్చన్ కింద ఏమొస్తుంది? 16th క్వశ్చన్లో మనం కెమిస్ట్రీ నుండి చదవాలి. కెమికల్ ఈక్వేషన్. నెక్స్ట్ టైప్స్ ఆఫ్ రియాక్షన్స్. ఫస్ట్ క్వశ్చన్, టైప్స్ ఆఫ్ రియాక్షన్. రసాయన చర్యల రకాలు. ఫస్ట్ క్వశ్చన్ ఏది నేర్చుకోవాలి? టైప్స్ ఆఫ్ క్వశ్చన్స్. అంటే ఇది టైప్స్ ఆఫ్ రియాక్షన్స్. కెమికల్ కాంబినేషన్ అవి ఉన్నాయి కదా, 4 డెఫినేషన్ నేర్చుకోవాలి. తర్వాత ఎగ్జాంపుల్ నేర్చుకోవాలి. ఎగ్జాంపుల్ రాస్తేనే మార్కులు వచ్చేది. నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్. తర్వాత ఈక్వేషన్స్ బ్యాలెన్స్ చేయడం. ఈక్వేషన్ బ్యాలెన్స్. రసాయన చర్యలు తుల్యం చేయడం. రసాయన చర్యలు తుల్యం చేయడం అంటే 4 ఈక్వేషన్లు ఇస్తాడు. మీరు ఎడమ వైపు కుడివైపు
వాటి నెంబర్స్ సమానం ఉండాలి, అంటే ఈక్వేషన్ బ్యాలెన్స్ చేయడం. ఈ రెండింటిలో కూడా వస్తాయి. నెక్స్ట్ 17th A. 17thలో మీరు నేర్చుకోవాల్సింది ఫిజిక్స్ నుండి ఒకటి అడుగుతాడు, కెమిస్ట్రీ నుండి ఒకటి అడుగుతాడు. ఇక్కడ చూడండి, ఇక్కడ ఓన్లీ ఫిజిక్స్, ఇక్కడ ఓన్లీ కెమిస్ట్రీ పాఠమే. కానీ 17th దగ్గర వచ్చేటప్పుడు ఏం చేస్తారంటే ఫిజిక్స్ నుండి ఒక పాఠం నుండి తర్వాత కెమిస్ట్రీ నుండి ఒక పాఠం ఉంటుంది. అవి ఏంటంటే ఫిజిక్స్ నుండి వచ్చేసి ఎలక్ట్రోమాగ్నెటిక్స్. ఇది పూర్తిగా వదిలేసినా కూడా, ఈ చాప్టర్ వదిలేసినా కానీ మనం కెమిస్ట్రీ నుండి నేర్చుకుంటే చాలు. కెమిస్ట్రీ చాప్టర్ ఏంది చెప్పండి? కెమిస్ట్రీ చాప్టర్ ఏంది? కెమిస్ట్రీ చాప్టర్ మెటల్స్. రైట్. మెటల్స్ అనే పాఠం ఉంది, ఇది మాత్రమే నేర్చుకోండి. మెటల్స్, నాన్ మెటల్స్. ఫస్ట్ క్వశ్చన్ కెమిస్ట్రీ నుండి మాత్రం నేర్చుకోండి. ఏమి అది వదిలేయండి. అది వచ్చేసి ఎక్స్పెరిమెంట్, రస్ట్ ఎక్స్పెరిమెంట్. ఇనుము తుప్పు పట్టుట. ఏమి కెమిస్ట్రీ నుండి అది ఇంపార్టెంట్. తర్వాత ఇదే కెమిస్ట్రీ, ఇదే పాఠం నుండి ఇంకొక ఉంది, మెటల్స్ వాటర్తో రియాక్షన్. మెటల్స్ వాటర్తో రియాక్షన్. లోహాలు నీటితో చర్య అనే ప్రయోగం. ఈ రెండు నేర్చుకుంటే వాడు వస్తారు. ఈ విధంగా 8 మార్క్స్ క్వశ్చన్స్ మొత్తం. ఓన్లీగా నేను ఎగ్జామ్కి అడిగేది 3, కానీ నేను చెప్పింది ఏంటి 6. జస్ట్ ఈ రెండింటిలో ఒకటి రావచ్చు, ఈ రెండింటిలో ఒకటి రావచ్చు, ఈ రెండింటిలో కూడా ఒకటి రావచ్చు. కాబట్టి మీరు ఈ 6 ప్రశ్నలు విన్నా పర్ఫెక్ట్గా నేర్చుకోవాలి. ఇక్కడ డయాగ్రామ్స్ కరెక్ట్ ఉండాలి. డయాగ్రామ్స్ ఏ లెన్స్ వేస్తున్నారు మీరు, ఏది డిఫెక్ట్ అనేది కరెక్ట్ ఉండాలి. డయాగ్రామ్స్ ఒకటి నేర్చుకుంటే ఇంకోటి ఈజీ, తెలుసు కదా. ఒకటి నేర్చుకుంటే ఇది ఈజీ. ఇది దగ్గర చూస్తాడు, దూరం, ఇది దానికి రివర్స్ అంటే. తర్వాత ఇక్కడ టైప్స్ ఆఫ్ రియాక్షన్స్ 4 ఉంటాయి, అవి కూడా ఈజీ. తర్వాత బ్యాలెన్స్ చేయడం ఈక్వేషన్స్ ఏమిటి, ఈ ఎడమవైపు 6 మార్కులకి ఎడమవైపు ఎన్ని మాలిక్యూల్స్ ఉన్నాయో రైట్ సైడ్ కూడా అన్నీ మాలిక్యూల్స్ ఉండేవి. అంటే మీరు బ్యాలెన్స్ ఇక్కడ కూడా చేయాలి, ఇక్కడ కూడా చేయాలి. ఒకసారి ఓన్లీ ఒక సైడే కాదు, 2 సైడ్ ఉంటాయి బ్యాలెన్స్ చేయడం. నెక్స్ట్ 17లో మాత్రం ఫిజిక్స్ను వదిలేయండి. ఆయిస్టర్డ్ ఉంది, ఆయిస్టర్డ్ నేర్చుకోండి. ఆయిస్టర్డ్ ఎక్స్పెరిమెంట్ ఇంపార్టెంటే ఫిజిక్స్, అది కూడా నేర్చుకోండి. కానీ కెమిస్ట్రీని మాత్రం వదలదండి. కెమిస్ట్రీలో మీకు రస్ట్ అనేది 3 టెస్ట్ ఉంటుంది, ఇంపార్టెంట్. తర్వాత ఇంకొకటి ఈ చాప్టర్ ఉండే, ఈ 2 నేర్చుకుంటే వస్తుంది. లేదు ఆయిస్టర్డ్ నేర్చుకోండి. కాబట్టి మొత్తం 8 మార్క్స్, ఇక్కడ 8 మార్క్స్, 24 మార్క్స్ వస్తాయి.